బడిబాట కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలంలోని ఓపులరావు బంజర గ్రామంలో గతంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను గ్రామ ప్రజలు తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణంలో బడి పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ప్రైవేట్ కంటే మెరుగ్గా ఇక్కడ విద్య అందిస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. డబ్బులు చెల్లించినప్పటికీ ప్రైవేటు వ్యవస్థలో నాణ్యమైన విద్య లభించడం లేదని కలెక్టర్ తెలిపారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు దక్కాలని, దీనికి విద్య ఒకటే మార్గమన్నారు. ఖమ్మం జిల్లాలో 1500 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో మూతపడిన పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన ఆంగ్ల భాష విద్య అందిస్తామని, దీనికోసం అవసరమైన శిక్షణ ఉపాధ్యాయులకు అందించామన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో వారం రోజులలో ప్రహరీ గోడ, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మన పూర్వీకులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివి గొప్ప స్థాయికి ఎదిగారని తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో 96% ఉత్తీర్ణత ఉంటే ప్రైవేట్ పాఠశాలలో ఆ సంఖ్య కేవలం 91% అని, ప్రైవేట్ కంటే మెరుగ్గా ఫలితాలను ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్నాయని కలెక్టర్ గుర్తు చేశారు. మన దగ్గర నాణ్యమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని తెలిపారు. జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నాం? మేము ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు రాదు సార్, పోయింది నమ్మకం, ఇంకా ప్రజలు మన దగ్గరికి రారు, పిల్లలు మా దగ్గరికి రారు, చేద్దామే, ఒక ప్రయత్నం చేద్దాం, చూద్దాం, మా వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది, ఏదో కారణం వల్ల మాల్లో లోపం ఉండడం వల్ల రాలేదు. లేదు సార్, మీలాంటి కలెక్టర్లు చాలా మందిని చూసాం, చాలా మంది వచ్చి వెళ్ళారు, ఈ జిల్లాకి 50వ కలెక్టర్ మీరు, చాలా మంది ప్రయత్నించారు, ఇలాంటివి చాలా చూసాం, మారదు, ఒక ప్రయత్నం చేద్దాం అయ్యా, చూద్దాం, మేము మా డిఓ గారు మా డిఓ అందరూ కూర్చొని ఒక ప్రయత్నం చేద్దాం, ఆ మండలాధికారులు అందరూ కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలను ఒప్పిద్దామని మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా? ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? ఇంగ్లీష్ విద్య, రెండోది వస్తువులు బాగున్నాయనేవి, మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయనేది. ఫస్ట్ ఇంగ్లీష్ విద్య. ఇప్పుడు మనం ప్రతి స్కూళ్ళలో పోయిన 2 నెలల్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి మేము తయారు చేస్తాం. మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లమ్మ టెట్ పరీక్షలు రాస్తారు, డిఎస్సి పరీక్షలకు వెళ్తారు. బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు. ఎక్కడైనా చూసారమ్మా? ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది. మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత, ఇంగ్లీష్లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత, వాళ్ళపైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సూపర్విజన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు. ఇంగ్లీష్ విద్యలోనే ఒక 2 నెలలు మీరు చూడండి, పీటీఎంలో ఎలా మీరు రావాలి, ఎలా మీరు గమనించాలి, ప్రశ్న అడగాలని చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ విద్య గురించి మా స్కూల్లో దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం అనేది మొదటగా గమనించండి. రెండోది వసతులు. నమ్మకం చూస్తే వస్తుంది, అంతే కదమ్మా, మాటలతో రాదు కదా. మాట్లాడే వాళ్ళు చాలా వాళ్ళు వచ్చారు, ఇదే వేదికలో ఇదే మైక్ పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఒక వారంలో మీ ప్రహరీ గోడ, మీకు మీ బాత్రూమ్లు ఇక్కడ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట తప్పుకున్నట్టు మీరు భావించండి. ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా డిఓ గారు, ఆర్డీఓ గారు